గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగలు మీరందరూ ఆనందంగా జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇక 11వ తారీఖు జనవరి 2026 నుండి 17వ తారీఖు జనవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ముఖ్యంగా డబ్బు సంపాదన బాగా పెరుగుతుంది. వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించాలన్న ఆలోచన పెరుగుతుంది. అలాగే వాహనాలు కొనాలన్నా, గృహాలు కొనాలన్నా అనుకూలంగా కనపడుతుంది. భౌతికపరమైన ఆనందానికి, భోగానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ప్రేమించినటువంటి విషయంలో కూడా, ప్రేమ వ్యవహారం విషయంలో కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ఇంట్లో వాళ్ళు మీ ప్రేమకు అంగీకరించే పరిస్థితి కనపడుతుంది. ఎటువంటి సమస్యనైనా సరే, ఎటువంటి తగాదాలైనా సరే తొందరగా వాటి నుంచి పరిష్కారాలు వెతుక్కోగలుగుతారు. పోరాడి విజయం పొందగలుగుతారు. శారీరక సౌందర్యం కోసం కృషి చేస్తారని చెప్పచ్చు. స్నేహితుల ద్వారా కూడా మీకు ధనప్రాప్తి కనపడుతోంది. ప్రజా సంబంధ బాంధవ్యాలు బాగా ఎక్కువగా నడుస్తాయి. అందరితోటి రిలేషన్షిప్ పెట్టుకుంటారు. ఇరుగు పొరుగు వారితో సఖ్యత కనపడుతోంది. వచ్చే ఆదాయాన్ని తగ్గ ఖర్చులు కూడా చేసుకోగలుగుతారు. కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులు పెద్దలతోటి చాలా చక్కగా కాలం గడుపుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. మీ జీవితాన్ని మీరే మార్చుకునే, చక్కదిద్దుకునే ప్రయత్నం కూడా చేయగలుగుతారని చెప్పచ్చు. అలాగే రోడ్డు మరియు బిల్డింగు కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి, లేదా దానికి సంబంధించిన కాంట్రాక్టులకి లాభాలు ఎక్కువ కనపడతాయి. అలాగే మీ పిల్లల్ని పెంచేటటువంటి విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొంచెం తత్తు జాగ్రత్తలు తీసుకుని పిల్లలకి సంబంధించి అభివృద్ధి కోసం ప్రోకలాడతారని చెప్పచ్చు. అలాగే పిల్లలకు సంబంధించి ఉద్యోగాలు, వివాహాలకు సంబంధించి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వ్యవసాయదారులకి పంట లాభాలు, ఆదాయ లాభాలు కనపడుతున్నాయి. మీరు ఆశించిన దానికన్నా పురోగతి అయితే బ్రహ్మాండంగా కనపడుతోంది. అయితే దుబారా ఖర్చులు ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకునే ప్రయత్నం చేయడమే చేయండి తప్ప అనవసరమైన వస్తువులు కొనకండి. వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. వ్యాపారాల కోసం, గృహాల కోసం, వాహనాల కోసం చేసే రుణాలు మాత్రం కలిసి వస్తాయి. దుబారా కోసం చేసే రుణాల వల్ల ఇబ్బందులు పడతారు. జాగ్రత్త. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు ఉన్నాయి, అంటే తాత్కాలిక ఉద్యోగాలు వస్తాయి. వాటితో సరిపెట్టుకోండి లేదా ప్రయత్నాలు చేయడం మంచిది. ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా మీ స్థాయి పెరుగుతుంది. ఉద్యోగాల్లో మార్పులు అనుకూలిస్తాయి. కంపెనీలు మారాలనుకున్నా, ఏమైనా మారాలనుకున్నా ఇష్టమైన వాళ్ళతోటి శారీరక కలయికలు, భోగాలు అనుభవించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే భూముల యందు, గృహాల యందు, బంగారం యందు, ఫిక్స్డ్ డిపాజిట్ల యందు, షేర్లను పెట్టేటటువంటి పెట్టుబడులు అయితే వృద్ధి అవుతాయి. అలాగే వ్యాపార విషయంలో కూడా కొత్త మెలకువలు నేర్చుకోగలుగుతారు. కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలను కూడా చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. అన్యోన్యతలు ఏర్పడతాయి. ప్రేమానురాగాలు ఏర్పడతాయి కుటుంబం పట్ల. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక వృద్ధి, స్థాన మార్పు, ఉద్యోగ మార్పులు చక్కగా అనుకూలిస్తాయి. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారు. అలాగే సంతానం విషయంలో కూడా సంతాన ప్రయత్నాలు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా సంతానాలు కలిగే అవకాశాలు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బలపడుతుంది. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి మంచి ప్రాజెక్టులు చేపడతారు. విజయం కనపడుతోంది, సక్సెస్ కనపడుతోంది. అనుకున్నది సాధించడానికి బాగా తాపత్రయపడతారు. కఠినంగా శ్రమిస్తారని చెప్పచ్చు. అలాగే ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి, రోగాలు తగ్గించుకోవడానికి కృషి చేస్తారు. అలాగే మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు చాలా శాతం పరిష్కారం అవుతాయి. నూతన గృహాలు కొనడం కానీ, కట్టడం కానీ అనుకూలిస్తుంది. అలాగే ఇప్పటిదాకా ఉండేటటువంటి రుణాలు కానీ, అప్పుల బాధ నుంచి కానీ బయటపడగలుగుతారు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడం కానీ, వ్యాపారాలు పెట్టడం కానీ, ఇండస్ట్రీలు, కంపెనీలు పెట్టడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. మీరు సంపాదించేటటువంటి డబ్బులతోటి చాలా జాగ్రత్తగా ఆచితూచి ఇన్వెస్ట్మెంట్లు అయితే మాత్రం చేయగలుగుతారు. అలాగే శత్రువులు బాగా పెరిగిపోతారు. అంతర్గత శత్రువులు, నరదృష్టి, నరకోశ, దీని ప్రభావం మాత్రం బాగా ఎక్కువగా ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా విద్యార్థులకి అనేక రకాల కోర్సుల పట్ల కానీ, లేదా అనేక రకాల మార్గాల ద్వారా చదువు విషయంలో ఎదగడానికి కానీ అవకాశాలు వస్తాయి. అలాగే నేర్చుకున్న విద్యని చక్కగా వినియోగించుకోగలుగుతారు. అలాగే తద్వారా ఉద్యోగ ప్రాప్తి కోసం కానీ, వ్యాపారాలు చేయడం కోసం కానీ మీరు చదువును ఉపయోగించుకోగలుగుతారు. భవిష్యత్తును అంచనా వేయగలుగుతారు. దానికి తగ్గ నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇంకా ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. అలాగే మీలో ఉండే టాలెంట్, ప్రతిభ మీ పై అధికారులు ఖచ్చితంగా గుర్తించగలుగుతారు. ఇక స్త్రీలకు కూడా దేవతారాధన చేయడము, ఇంట్లో వాళ్ళతో సంతోషంగా కాలం గడపడము, శారీరక కోరికలు తీర్చుకోవడంతో పాటుగా ఆభరణ యోగ్యత, వస్త్రప్రాప్తి, పుట్టింటి నుంచి లబ్ధి కనపడుతోంది. వ్యాపారస్తులకి మీరు అనుకున్న వ్యాపార ప్రణాళికలు చక్కగా వేసుకుని సమయానికి అవసరమైన డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక వృద్ధి, ధనప్రాప్తి కనపడుతోంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ